brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రెండవది ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ నిరుద్యోగ సమస్యలపైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము ఆయా వర్గాల కండగా నిలబడుతూ వారి సమస్యలపైన చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాము. కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు మా కండగా నిలబడుతున్నారు. రెండో అంశము, మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకు వచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీలకు లేకుండా పోయింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు 3 స్థానాల్లో 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. గత శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మనం చూశాము. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు విద్యావంతులు, మేధావులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడము, పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవకపోవడం, అది ఇంకా స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టే ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది.